ఎంపీ గారి గురించి చెప్పనండి. ఇక్కడ అనకాపల్లిలో ఎంపీ అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉంది? ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు కూడా అనకాపల్లి ఎంపీ స్థానం అనేది స్థానికులకే పట్టం కట్టారు. మాకు తెలిసినంత వరకు అప్పుడు గురునాథరావు గారు, గురునాథరావు తర్వాత ఇంకొకరు, తర్వాత సబ్బం హరి. స్థానికులు అంటే లోకల్ విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా వాళ్ళకి. అంతే తప్ప ఇప్పుడు వచ్చి కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఇతర పార్టీల నుంచి అరవింద్ పోటీ చేశారు, నోకారం సూర్యప్రకాష్ పోటీ చేశారు. కానీ వాళ్ళందరూ స్థానికేతరులు, ఎవరు కూడా గెలిపించలేదు. ఎవరు కూడా మొత్తం అన్ని పార్టీలు అయినా సరే ఎవరైనా సరే స్థానికులే అక్కడ గెలిపిస్తారు ఇక్కడ ఎప్పుడు కూడా. సో అంటే అసలు సీఎం రమేష్ గారి గురించి మీకేం తెలుసు? సీఎం గారి గురించి ఏం తెలుసు? సీఎం రమేష్ అన్నారు మాకు ఇప్పుడు వచ్చి ఎవరో తెలియదు. టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయాడు, బీజేపీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎక్కడో కడప ఏది వేరే జిల్లా, వేరే మనిషి. కానీ మాకు స్థానికుడు ఇక్కడ దగ్గరలో మాకు 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్న అతను బూడి ముత్యాలనాయుడు గారు. బూడి ముత్యాలనాయుడు గారు 2 టర్ములు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో. 2 టర్ములు చేసేసి మొత్తం నియోజకవర్గం మొత్తం 100 రోడ్లు, తారు రోడ్లు వేశారు. ప్రతి విలేజ్లు కూడా మంచి డెవలప్ చేసేవారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్ర బిల్డింగులు, ఎస్సీ కాలనీ బిల్డింగులు, రకరకాల బిల్డింగులు కూడా చాలా చేశారు. మొత్తం నియోజకవర్గం మొత్తం 101 పంచాయతీలో కూడా 111 పంచాయతీలు మొత్తం నియోజకవర్గం మొత్తం 111 పంచాయతీలు కూడా చాలా డెవలప్ చేశారు. ఓకే. సో మళ్ళీ అందుకే ఆయన కంపల్సరిగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు గ్యారంటీగా.